మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో నేను రాసేటటువంటి కామెంటరీ మీరు చదువుతూ ఉండవచ్చు. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఇప్పటి వరకు చేసిన దాదాపు 380 ఎపిసోడ్లు మీరు మా యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి మాకు సహకారం అందించండి. ఇప్పుడు 30 దేశాల్లో ప్రేమ సందేశం కార్యక్రమం ప్రజలు వింటూ ఉన్నారంటే అది కేవలము మీ ప్రార్థన సహకారం వల్లే సాధ్యపడింది. ఈరోజు అబ్రహాముతో దేవుడు చేసిన నిత్య నిబంధన అనే అంశం గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు, యూదులు, యెరూషలేము అనేటటువంటి శీర్షిక మనం చూస్తూ ఉన్నాం. ఈ శీర్షికలో యేసుక్రీస్తు అబ్రహాముతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు, యూదులతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు, మనతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. మీరు చూడండి, ఆదికాండము 15వ అధ్యాయములో దీని గురించినటువంటి వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఈ నిబంధన అది యూనిలేటరల్ కవెనెంట్ అంటున్నాం. అంటే అది దేవుని వైపు నుండి వచ్చినటువంటి నిబంధన. అబ్రహాము ఆ రోజుల్లో ఒక విగ్రహారాధికుడిగా జీవిస్తూ ఉన్నాడు. జీవము కలిగిన దేవుని గురించి ఆయనకి తెలియదు. దేవుడే ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత ఒక నిబంధనతో ముగిసింది. ఈ నిబంధన దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవుని కృపలో నుండి అది వచ్చింది. ఈ యొక్క నిబంధనలో దేవుడు అబ్రాహాముతో ఏమన్నాడంటే, నువ్వు కొన్ని జంతువులను చంపు. ఇది మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఆచారం. ఇద్దరు ఒక ఒడంబడిక చేసుకున్నారనుకోండి, ఒక కాంట్రాక్ట్, ఒక కవెనెంట్ చేసుకున్నారంటే వారు జంతువులను చంపాలి, వాటిని చీల్చాలి, వాటి రక్తం అక్కడ చిందించబడాలి. వాళ్ళు అప్పుడు కూర్చొని వాటి మధ్యలో కూడా నడిచి ఆ నిబంధన చేసుకుంటూ ఉంటారు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. ఆదికాండం 15లో చూడండి, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమేయలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవుడు అబ్రాముతో ఏమంటున్నాడు? అబ్రాము, నీ గర్భమున పుట్టబోయేవాడే నీకు వారసుడవుతాడు. బయటికి రా, ఆకాశం వైపు చూడు. నీవు ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు అబ్రాము దానిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడు. అదే సమయంలో రక్షణకు ఆధారమైనటువంటి పని కూడా తెలియజేయబడింది. ఏ యుగములో అయినా ఎవరైనా సరే దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసముంచాలి,
ఫెయిత్. యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసిన వెంటనే అబ్రాహాము దేవుని నమ్మాడు. దేవా, నువ్వు ఈ పని చేయగలవు, నీవు శక్తిమంతుడైన దేవుడవు, నీ మాట నేను నమ్ముతాను అని విశ్వాసంతో నమ్మాడు. వెంటనే దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. దేవుడు అప్పుడు ఆయనతో ఏమన్నాడు? నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కాండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? నీతో నేను నిబంధన చేస్తానయ్యా. అబ్రాహాము ఏమన్నాడు? నాకెలా తెలుసు? దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక 3 ఏండ్ల పెయ్యను తీసుకురా, 3 ఏండ్ల మేకను తీసుకురా, 3 ఏండ్ల పొట్టేలును తీసుకురా. 3 ఉన్నాయి: పెయ్య, మేక, పొట్టేలు. వాటిని మధ్యలో ఖండించాడు. పక్షులు కూడా ఉన్నాయి కానీ పక్షుల్ని ఖండించలేదు. అప్పుడేం జరిగింది? అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మెను. అబ్రాహామునకు గాఢ నిద్ర కలిగింది. అందులో కూడా ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు ఈ నిత్య నిబంధన అబ్రాహాముతో చేసినప్పుడు అబ్రాహాము వైపు నుండి ఎలాంటి పార్టిసిపేషన్ లేదు. అబ్రాహాము ఇచ్చేది ఏమి లేదు. మీరు నిద్రపోతూ ఉన్నారనుకోండి, మీ పార్టిసిపేషన్ ఏముంటుంది? మీ శరీరమే ఒకలాంటి అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది కదా. మీకు ఈ లోకం అంటే పట్టదు, మీ ఇల్లు అంటే పట్టదు, ఏది పట్టదు. మీరు నిద్రలో ఉన్నారు. అబ్రాహాము కూడా నిద్రపోతా ఉన్నాడు. ఆయన పార్టిసిపేషన్ లేదు. దేవుడు ఆ కటిక చీకటిని అక్కడ సృష్టించాడు. ఎందుకంటే ఈ నిబంధనను అమలు చేసే బాధ్యత నాదే. అప్పుడు దేవుడు ఆయనతో ఒక మాట అన్నాడు: నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ సమయంలోనే దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వం కింద ఉంటారని కూడా అబ్రాహాముకు తెలియజేశాడు. దేవునికి ఆశ్చర్యం కలిగించేవి ఏమి ఉండవు. దేవునికి అన్నీ తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఇరుక్కుంటారని ఆయనకి ముందే తెలుసు. అది ఆయనకేమీ షాకింగ్ న్యూస్ కాదు. అబ్రాహాముకు దేవుడు ఆ విషయం తెలియజేశాడు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నిలిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రాహాముతో నిబంధన చేశాను. కాబట్టి దేవుడు ఆ సమయంలో అబ్రాహాముతో ఒక మాట అంటా ఉన్నాడు: అబ్రాహాము, నువ్వు ఉన్నటువంటి ఈ దేశమును, అంటే కనాను, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు. మీరు ఆలోచించండి, నైలు నది ఎక్కడ ఉంది? ఐగుప్తు దేశంలో ఉంది కదా. అక్కడ నుండి యూఫ్రటీసు నది వరకు. యూఫ్రటీసు నది ఎక్కడుంది? ఎక్కడో ఇరాక్ దేశంలో ఉంది. ఐగుప్తు దేశము నుండి ఇరాక్ దేశం వరకు ఆ గొప్ప స్థలం మొత్తాన్ని అబ్రాహాము నేను నీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. ఆ యొక్క జంతువుల మధ్యలో దేవుడు నడిచి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము అయితే
ఆయన ఈ జంతువులను కట్ చేశాడు. అక్కడ ఒక రక్తపు దారి ఏర్పడింది. ఆ రక్తపు దారి మీద ఆయన నడవలేదు, దేవుడు నడిచాడు. అంటే అబ్రాముతో ఆయన ఈ నిబంధన చేసినప్పుడు అబ్రాము సంతకం పెట్టలా, దేవుడు మాత్రమే సంతకం పెట్టాడు. ఆ విధముగా ఈ యొక్క అబ్రాముతో చేసిన నిత్య నిబంధన అనేది దేవుని వైపు నుండి వచ్చింది. ఈ రోజున అది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ మధ్యలో టకర్ కార్ల్సన్, ఈయన చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియాలో చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్షియర్, ఇంతకుముందు ఫాక్స్ న్యూస్లో కూడా పనిచేశాడు. మైక్ హకబీ గారేమో ఆయన అలబామా రాష్ట్రానికి గవర్నర్గా చేశాడు. ప్రస్తుతము ఇస్రాయేల్ దేశానికి ఆయన అంబాసిడర్గా ఉన్నాడు, అమెరికా దేశం తరపున. వీళ్ళిద్దరి మధ్యలో ఈ సంభాషణ జరిగింది. మైక్ హకబీ గారేమో దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని ఆదికాండం 15వ అధ్యాయం ప్రకారం యూదులకు ఇస్తానని వాగ్దానం చేశాడండి అన్నప్పుడు టకర్ కార్ల్సన్కి కోపం వచ్చింది. ఏంటయ్యా, ఆదికాండము 15వ అధ్యాయంలో చెప్పబడిన వివరాలు ఏంటి? నైలు నది ఎక్కడుంది, యూఫ్రటీస్ నది ఎక్కడుంది? ఈ మొత్తం యూదులకు ఇచ్చేస్తే అరబ్బుల పరిస్థితి ఏంటి? అరబ్ దేశాలు అక్కడ చాలా ఉన్నాయి కదా, ఈజిప్ట్ ఉంది కదా, అదేవిధముగా సిరియా ఉంది, లెబనాన్ ఉంది, జోర్డాన్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, కువైట్ ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన మాటలని అరబ్ దేశాధినేతలకి చాలా కోపం వచ్చింది. మీరు మా దేశాలు ఇచ్చేయాలంటున్నారా అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీయులు ప్రస్తుతము ఆ మొత్తం ప్రాంతం మాదే అని అంటల్లా. వాళ్ళు మాకు ఈ చిన్న దేశము ఇక్కడ ఉండనివ్వండి చాలు అని మాత్రమే వారు అంటూ ఉన్నారు. అయితే అక్కడి నుండి కూడా వాళ్ళని వెళ్ళగొట్టాలి అని అరబ్బులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. యూదుల మీద యుద్ధాలకు వెళుతూ ఉన్నారు. యూదులు దేవుడు చెప్పిన ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకోవాలని కూడా వాళ్ళకి లేదు. అసలైతే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క నెగెవ్ డెజర్ట్ ప్రాంతం, అరణ్యం, సీనాయి పెనిన్సులా ప్రాంతం వారు ఐగుప్తు దేశానికి తిరిగి ఇచ్చేశారు. అదేవిధంగా గోలాన్ హైట్స్ సిరియా దేశానికి తిరిగి ఇచ్చేశారు. వెస్ట్ బ్యాంక్ పాలస్టీనియన్ అథారిటీకి ఇచ్చివేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఆ విధముగా ఆదికాండము 15లో చెప్పబడినటువంటి ఆ గొప్ప వాగ్దానములో దేవుడు భూమిని కూడా ఇశ్రాయేలీలకు వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క నిబంధన అది నిత్యమైన నిబంధన, అంటే నిత్యత్వమంతా ఉండేది, దానికి అంతం లేదు. ఇంగ్లీష్లో మనం దాన్ని ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ అంటూ ఉన్నాం. ఆదికాండము 17వ అధ్యాయంలో చూడండి, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించదను, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. ఆ మాట మీరు గమనించ, నిత్య నిబంధన, ఇది
నిత్య నిబంధన. ఆ మాట మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఒకరోజు ఉండి, ఒక నెల ఉండి, ఒక సంవత్సరం ఉండి, ఒక 100 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది నిత్య నిబంధన అని దేవుడు అంటూ ఉన్నాడు. అదేవిధముగా తర్వాత 8వ వచనంలో మీరు చూస్తే, నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనవలెను. ఇక్కడ నిత్య అనే మాటలు 2 సార్లు వాడాడు. మొదటిదేమో నిత్య నిబంధన అంటున్నాడు, రెండోది నిత్య స్వాస్థ్యం అంటూ ఉన్నాడు. నిత్య నిబంధన, నిత్య స్వాస్థ్యం. అబ్రహాముతో చేసినటువంటి ఈ నిబంధన అది నిత్య నిబంధన. బైబిల్లో 3 నిబంధనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నిత్య నిబంధనలు. అబ్రహాముతో చేసిన నిబంధన నిత్య నిబంధన, దావీదుతో చేసిన నిబంధన నిత్య నిబంధన, కొత్త నిబంధన కూడా నిత్య నిబంధన. ఈ 3 నిబంధనలు నిత్యమైనవి. అవి ఎన్నటికీ తొలగిపోనటువంటివి, వాటికి అంతం లేదు. ఆ 3 నిబంధనలు ప్రభువైన యేసు క్రీస్తులో నెరవేరినాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆ సత్యం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు. ప్రతివారు కూడా దీన్ని గౌరవించాలి. క్రైస్తవ సంఘము ఇశ్రాయేలీయులను పక్కకి తోసివేసిందని మనం అనకూడదు. ఎందుకంటే దేవుడు వారి పితరులతో చేసిన నిబంధన అది నిత్య నిబంధన. దాన్ని మనము తోసివేయలేం. నిత్య నిబంధన అంటే నిత్యమైనది అని మనం అర్థం చేసుకోవాలి. దానికి వేరే అర్థం లేదు. దేవుడు ఒకసారి నిత్య నిబంధన అన్నాడు అనుకోండి, ఇది నిత్య నిబంధన కాదని మనం ఎలా అనగలం? అలా అంటే దేవుని మాట మనము వేరే అర్థం ఇచ్చినట్లే, దేవుని మాటలకు అర్థం లేనట్లే. మూడవదిగా చూడండి, ఏ 3-fold ప్రామిస్, ల్యాండ్, సీడ్ అండ్ బ్లెస్సింగ్. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఈ నిత్య నిబంధనలో 3 ఉన్నాయి. మొట్టమొదటిగా స్థలం ఉంది. స్థలం. దేవుడు ఒక స్థలాన్ని అబ్రహామునకు ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా సంతానం ఉంది. అబ్రహాం, నేను నీకు సంతానాన్ని ఇస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. మూడవదిగా నీ ద్వారా ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. 3 ఉన్నాయి. ల్యాండ్, సీడ్ అండ్ బ్లెస్సింగ్. స్థలము, సంతానము, ఆశీర్వాదం. ఈ 3 మీకు అర్థం కావాలంటే ఈ యొక్క పటం కూడా చూడండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాములో నుండి యూదులు వచ్చారు. అదే విధముగా దేవుడు అబ్రహాము ద్వారా వారికి ఒక స్థలాన్ని కూడా ఇచ్చాడు. యూదులలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభునందు నెరవేరింది. యూదులలో నుండి అన్యులలో నుండి క్రైస్తవ సంఘం ఏర్పడింది. ఈ క్రైస్తవ సంఘము ఒకరోజు భవిష్యత్తులో పరలోకానికి తీసుకొని వెళ్ళబోతూ ఉంది. దాన్ని మనము సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్ అని అంటూ ఉన్నాం. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలు రాబోతూ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ రాబోతూ ఉంది. అయితే యూదులు మాత్రము ఒక దేశముగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఈ యొక్క మిలీనియల్ కింగ్డంలో 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము నుండి యూదులను, అన్యులను పరిపాలించబోతూ ఉన్నాడు. ఆ తర్వాత మానవ చరిత్ర అంతం జరుగుతూ ఉంది.
పరలోక దేశంలో మనమందరం ఉండబోతూ ఉన్నాం. అబ్రహాముతో చేసిన ఈ నిబంధన అది కొనసాగుతానే ఉంది. అబ్రహాముతో చేసిన నిబంధన మీరు చూడండి, అది కొనసాగుతానే ఉంది. అది ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకని? అది నిత్య నిబంధన. క్రైస్తవ సంఘము కొంతకాలం మాత్రమే ఉంది. క్రిస్టియన్ చర్చ్ అనేది అది తాత్కాలికమైంది. యేసు క్రీస్తు ప్రభు దానిని స్థాపించాడు. ఒక రోజున ఆయన భూమి మీద నుండి ఈ క్రైస్తవ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా ఇశ్రాయేలు దేశం భూమి మీద కొనసాగుతుంది. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆ నిబంధన ప్రకారం అది జరుగుతూ ఉంది. ఆ విధముగా ఈ పటం చూస్తే అబ్రహాము నిబంధన ఏమో అది శాశ్వతమైంది అని మనకు అర్థమవుతా ఉంది. క్రైస్తవ సంఘ కాలం మాత్రము అది తాత్కాలికమైందే అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ నిబంధనలో ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి, అదే విధముగా భూలోక సంబంధమైనవి ఉన్నాయి. ఇందులో ఒక ప్రాంతానికి సంబంధించినది ఉంది, మొత్తం విశ్వానికి సంబంధించినది కూడా ఉంది. అయితే ఈ మూడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ఆశీర్వదించబడటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను వారిలో ఏదో ఒక గొప్పతనం ఉంది అని వారిని ఏర్పరచుకోలేదు. ద్వితీయోపదేశకాండములో చూడండి 7వ అధ్యాయము 7-8 వచనాలు మరి చూస్తే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతులలో నుండి మిమ్మల్ని విడిపించను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని నేను మిమ్మల్ని ప్రేమించలేదు. మీరు చాలా తక్కువగానే ఉన్నారు. నేను మిమ్మలను నా కృప చొప్పున ప్రేమించాను. దేవుడు మనల్ని ఏదో చూసి మనల్ని ప్రేమించడు. వీడి దగ్గర డబ్బు ఉంది, వీడి దగ్గర అంతస్తు ఉంది, వీడి దగ్గర లేకపోతే అందం ఉంది, ఇవి కాదు. ఆయన తన కృపతో మనల్ని ప్రేమించి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనలను రక్షించి తన రాజ్యమునకు మనలను వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు తన కృపతోనే ప్రేమించాడు. వాళ్ళేదో గొప్ప జనమని, బలము కలిగినటువంటి జనమని, ఐశ్వర్యవంతులైన జనమని, అందమైన జనమని వారిని దేవుడు ఎన్నుకోలేదు. ఇదిగో నా ప్రేమతో నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు ఇక్కడ స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధముగా ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన అది తొలగిపోదు. అది ఎప్పటికీ నిలిచి ఉండేది. ధర్మశాస్త్రము సైతము తాత్కాలికమైందే. ధర్మశాస్త్రము మోషే నుండి వచ్చింది. ఆ యొక్క ధర్మశాస్త్రమును పాటించడంలో మనమందరం విఫలమైపోయాం. దాని యొక్క శిక్ష కిందకు మనం వెళ్ళాం. అయితే ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా నెరవేర్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన యందు మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారమయ్యాం. ఆయన యందు మనము దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్రం యొక్క అధికారం ఇక మన మీద లేదు. దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి వాగ్దానము యేసుక్రీస్తునందు నెరవేరింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూడండి, అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అబ్రాహాము అని దేవుడు అబ్రాహాముతో అన్నప్పుడు ఆ సంతానము ఎవరండి?
ఆ సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మీరు ఆశీర్వదించబడ్డారు, ఆయన ద్వారానే నేను ఆశీర్వదించబడ్డాను. కాబట్టి అబ్రహాము యొక్క నిత్య నిబంధనలో నుండే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. దేవుడి యొక్క మాటలు మీ జీవితాలు ఆశీర్వదించాలని అబ్రహాము యొక్క నిత్య నిబంధన దేవుని యొక్క ప్రేమను మన దగ్గరికి తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు అనే రక్షకుడిని మనకు అనుగ్రహించింది. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రేమని యేసుక్రీస్తు ప్రభు మరొకసారి అబ్రహాము జీవితంలో నుండి ఆదికాండము 15-17 అధ్యాయాల్లో నుండి కొన్ని సంగతులు చూడటానికి ఈ రోజున మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క ఈస్టర్ పండుగ సమయంలో మీ యొక్క పునరుత్థాన శక్తిని, బలమును, అది మాకు ఇచ్చేటటువంటి నిరీక్షణను, ఆదరణను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కరుణించి ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా, యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను నేనే